మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేనా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం దరిచేరేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూలవనం మనోహరం. ఈ మందార చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్? కొమ్మ కొమ్మకి సన్నాయి అన్నట్టుగా ప్రతి కొమ్మకి పువ్వులే పువ్వులు. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మందార చెట్టు ఇంత హెల్తీగా ఇన్ని పువ్వులతో ఎంత చక్కగా ఉంది. గ్రౌండ్లో కదా బాగా పెరిగి బోలెడన్ని పువ్వులు ఇస్తుంది. అలాగే కుండీల్లో కూడా చక్కటి కేర్ తీసుకుంటే చాలా పువ్వులతో రకరకాల మందారాలు పెంచుకోవచ్చు. గార్డెన్ లవర్స్ అందరూ తప్పకుండా మందారాలు పెంచుకుంటారు. అయితే బిగినర్స్ కొన్ని టిప్స్. మందారాలకు తప్పనిసరిగా మంచి ఎండ కావాలి. కనీసం 5 నుంచి 6 గంటలు ఎండ అవసరం. తగినంత ఎండ లేకపోతే పువ్వులు రావు. అలాగే వాటరింగ్, దానికి తగినంత వాటర్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఫుల్గా బ్లూమింగ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వాటరు పోస్తూ చూసుకుంటూ ఉండాలి. అప్పుడే పువ్వులు రాలిపోకుండా చక్కగా వస్తాయి. ఇంకా ఫెర్టిలైజర్స్ అన్ని మొక్కలకి ఇచ్చినట్టే కంపోస్ట్ ఇవ్వాలి. ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చు. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇంకా ఫెర్టిలైజర్స్ ఇంకా పెస్ట్ విషయానికి వస్తే మిల్లీబగ్స్ ఎక్కువగా అటాక్ చేస్తాయి. దానికి మనం ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుని వీటిని నివారించుకోవచ్చు. అలాగే పువ్వులన్నీ అయిన తర్వాత ప్రూనింగ్ చేస్తూ ఉంటే చాలా చక్కగా మళ్ళీ బోలెడు పువ్వులు వస్తాయి. ఇంకా ఈ పువ్వులు ఆకులు మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హెయిర్ ఆయిల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఔషధాలుగా కూడా చాలా రకాలుగా పువ్వుల్ని ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.